హీరోకి సముద్రంలో ఒక ఫ్లవర్ వాజ్ దొరికిద్ది. అది ఇలాంటిది కాదు. దాంట్లోంచి ఒక అందమైన అమ్మాయి వచ్చి నీకు 3 కోరికలు ఇస్తాను కోరుకో అంటే బాబు అసలైన కోరికలు చెప్పకుండా కామ కోరికలని తీర్చేసుకుంటూ ఉంటాడు. అలాంటిది ఒక రోజు మనోడికి ఇంకో అందమైన అమ్మాయి తగులుతుంది. ఆ తర్వాత జరిగే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే క్రిస్ అనే మన హీరోని చూపిస్తూ ఉంటారు. బీచ్ లో చాలా బాధతో నడుచుకుంటూ వెళ్తాడు. తన పక్కనే అతను కూడా ఉంటుంది. అయితే మనోడు అంతకుముందు పాటలు పాడేవాడు. ఇప్పుడు పనేమీ లేక రోజు ఈ బీచ్ కి వచ్చి అలవాటయ్యి అలా తిరుగుతూ తనకు ఆకలిస్తూ ఫుడ్ తిని కుక్క కూడా ఫుడ్ పెడతాడు. ఇక ఒక చోట కూర్చొని రెస్ట్ తీసుకుంటున్న టైంలో సముద్రంలో ఎవరో మునిగిపోతారని కనిపించి లైఫ్ గార్డ్ దగ్గరికి వెళ్లి అతను హెల్ప్ తీసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే మనోడికి సరిగ్గా ఈత రాదు. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక ఊడిపోయిన కిటికీని పట్టుకొని సముద్రంలో ఈదుకుంటూ లోపలికి వెళ్తే ఈ లోపే లైఫ్ గార్డ్ వచ్చి అతను మునిగిపోతానని కాపాడతాడు. మనోడికి ఆ మునిగిపోతున్నారు అనుకున్న ప్లేస్ లో ఒక ఫ్లవర్ వాజ్ దొరుకుతుంది. ఇక ఆ ఫ్లవర్ వాజ్ కోసం లోపలికి వెళ్ళిన హీరో మునిగిపోతూ ఉంటే లైఫ్ గార్డ్ వచ్చి కాపాడతాడు. ఏదైతే ఉంది ఈ లైఫ్ గార్డ్ కారణంగా హీరో బతికి బయటకు వచ్చాడు. వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్సే. రోజు కలుసుకుంటూనే ఉంటారు. ఇక ఆ ఫ్లవర్ వాజ్ ఇంటికి తీసుకొచ్చి పెట్టి అలసిపోయాడని మనోడు నిద్రపోయి సాయంత్రం అవగానే మందేసుకోవడానికి ఒక బార్కి వెళ్తాడు. రోజు ఇదే బార్కి వచ్చి మనోడు మందేస్తూ ఉంటాడు. అలా మందు తాగుతున్న టైంలో హైమన్ అనే ఒక వ్యక్తి వస్తాడు. అతను ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీకి ఓనరు. అయితే హైమన్ నా కంపెనీ కోసం పాటలు పాడు నీకు డబ్బులు ఇస్తా అంటే మనోడు కోపంతో అలిగిలిపోతుంటే ఒరే బాబు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను రా పాడరా అంటే మనోడు మొహం మొగ్గలు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం హీరో తన తమ్ముడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. తన తమ్ముడు నేను పాటలు పాడుకుంటాను రా అన్నయ్య నువ్వు కొద్దిగా హెల్ప్ చేయంటే హీరో నీ సచిన చేయనంటంతో ఇక తన తమ్ముడు కోపం వచ్చి బైక్ మీద ఫాస్ట్ గా వెళ్తున్న టైంలో పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోతాడు. అప్పటి నుంచి హీరో పాటలు పాడటం మానేశాడు. తన కారణంగానే తన తమ్ముడు చనిపోయాడని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ అంతే ఆవశ్యంతో ఇంటికి వచ్చి ఆ దొరికిన ఫ్లవర్ వాజ్ మీద చేతులు పెట్టి దుమ్ముందని దాన్ని గట్టిగా క్లీన్ చేసి అక్కడే పెట్టి నిద్రపోతాడు. అంతే ఇంటి చుట్టూ ఆగకుండా గాలి వీస్తుంది. ఆ ఫ్లవర్ వాజ్ లోంచి చాలా ఎక్కువ వెళ్తురు ఒక్కసారిగా రావడంతో మనోడు భయపడుతూ ఉంటాడు ఏం జరుగుతుందని. అంతే ఒక అందమైన అమ్మాయి వచ్చి మనోడు ముందు నుంచి ఉంటుంది. చూస్తూ ఉండగానే అమ్మాయి మనోడు ముందు నుంచొని తన పేరు రూహి అని నీ గులాంని నువ్వు ఏది చెప్తే అది చేస్తానని చెప్తుంది. బాబు కళాపోషకుడు పాప మాట్లాడుతుంటే పాప మొహం చూడకుండా కింద ఉన్న పెద్ద పెద్ద వాటిని చూసి కాట్ చేసుకుంటూ ఉంటే బాబు ఏదో చేస్తాడని చెప్పి అక్కడ ఉన్న షర్ట్ వేసుకొని ఈ రూహి పాప హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి చెప్తూనే ఉంటుంది నువ్వు 3 వారాలు కోరుకో నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని. ఏంటి తిక్క మాట్లాడుతుంది. సరే వర్షం కురిపించనగానే బయట తెగ వర్షం పడుతూ ఉంటుంది. నేను అన్నది ఇంట్లో వర్షం కురవాలంటంతో ఇంట్లో కూడా వర్షం పడుతుంది. మనోడికి ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ ఫస్ట్ కోరిక తీర్చడంతో హీరో షాక్ లో అంటే హీరోయిన్ మాత్రం తెగ డాన్సులు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ కోరిక తీరిపోయింది. మిగతా 2 కోరికలు కూడా అయిపోతే తను ఫ్రీ అయిపోవచ్చు అని చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక వర్షం తగ్గిపోయిన తర్వాత రూహి అంటుంటుంది నీ 2వ కోరిక కూడా ఏంటో చెప్పు తీర్చేసి తొందరగా వెళ్ళిపోతానంటే నాకే కోరికలు లేవమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒక కోరిక తీర్చేవా చాలంటే లేదు నేను పూర్తిగా 3 కోరికలు తీర్చే గానీ నీ దగ్గర నుంచి వెళ్ళలేనట్టుంది. ఇక హీరో మిగతా 2 కోరికలు కూడా తీరిస్తే గానీ ఇంట్లో నుంచి వెళ్ళాలని అక్కడే ఉండిపోతుంది. ఆ నెక్స్ట్ డే హీరో ఇంటి బయట ఉంటే హీరోయిన్ ఇంట్లో ఉన్న బట్టలన్నీ కిందేసి తనకి ఏదైతే ఫిట్ అవుతుందో ఆ బట్టలన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటుంది. ఇక హీరో రాగానే నీ కోరిక ఏంటో చెప్పలేదంటే తన తమ్ముడు చనిపోయిన సంగతి చెప్పి వాడు ఎప్పుడైతే చనిపోయాడో నా కోరికలన్నీ చచ్చిపోయినాయి అని రాత్రి అవగానే పాపను కూడా తీసుకుని బార్కి వెళ్తారు. ఇక ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ లైఫ్ గార్డ్ కనపడ్డాడు కదా అతని పేరు రేవన్. అతను కూడా కనపడితే అతనికి హీరోయిన్ పరిచయం చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు తిరిగి. ఇక వచ్చేసింది మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేసిన సీను. చేతిలో పట్టుకుని కూర్చొని రెడీగా ఫోను లైక్ కొట్టడానికి. ఎంత మైమర్చిపోయేలా తాగారో అంతే తన్మయంతో తలుపుకు లేదు తాళం నీ ఆవేశం తగ్గడానికి నాతో చే పోరాటం అనే కార్యక్రమాన్ని తడదడలాడిచ్చేస్తారు. ఆ నెక్స్ట్ డే కూడా ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరుగుతూ ఒక నది దగ్గర కూర్చొని అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి మళ్ళీ నైట్ అవ్వగానే బీచ్ లో చూశాను నీ బంతి నువ్వే నా చామంతి అని పూల దుప్పట్లో పరిమళం అనే కార్యక్రమాన్ని గట్టిగా గాడిచేస్తారు. ఆ నెక్స్ట్ డే ఈ మ్యూజిక్ డైరెక్టర్ హైమన్ ఉన్నాడు కదా వాడు ఎలాగైనా సరే హీరోతో పాటలు పాడించాలని లీజా అనే ఒక అమ్మాయి దగ్గరికి వస్తాడు. ఈ అమ్మాయి హీరోకి మంచి ఫ్రెండ్. వీడు ఆ అమ్మాయికి చిలక చెప్పినట్టు చెప్పి వెళ్తాడు నీ ఫ్రెండ్ చేత ఎలాగైనా పాటలు పాడించని. ఇక్కడ హీరోయిన్ మంచి ఊపులో ఉన్నారు కదా. రాత్రి మళ్ళీ దెబ్బల మీద దడదడ అనే కార్యక్రమం కానిచ్చిన తర్వాత హీరోయిన్ పాప ఆ ఫ్లవర్ వాజ్ లోకి వెళ్ళి దాక్కుంటుంది. రోజు అదే పని ఎప్పుడైతే పని కానిచ్చిందో వెళ్ళి ఆ ఫ్లవర్ వాజ్ లో పడుకుంటుంది అనమాట. ఇక వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారనుకోండి. అలా ఫుల్ లెవెల్ లో పడిపోయి హీరోయిన్ ఇంట్లో పనులన్నీ చేస్తూ హీరోకి మంచిగా వంట వండుతూ ఉంటుంది. మనోడు ఎంజాయ్ చేస్తూ తింటాడు ఫుడ్. ఆ రోజు నైట్ బెడ్ మీద కూర్చున్న హీరోని ప్రియా నువ్వు లేనిదే నేను ఉండలేను నీ సీతలో నా అరసెయ్యి నీతో ఉంటే నా తీరం దాహానికి అంతులేని దాహాన్ని తీర్చేస్తూ ఉంటావు ఏమంటావు నువ్వు అంటే హీరో గాడు ఎర్రి పొప్పలాగా నీ ఎటువంటి జీని లవ్ చేయని అంటాడు. దాంతో హీరోయిన్ చాలా బాధతో ఎక్కి ఏడుస్తుంది. ఇక అదే కోపంలో హీరోయిన్ అంత ఇష్టం లేనడివి మిగతా 2 కోరికలు కూడా చెప్పు తీర్చేసి పోతా అంటే నా దగ్గర ఏమి లేవే తల్లి అని గొడవ పెట్టుకుంటారు. అదే టైంకి ఈ పాప కూడా ఏం తక్కువ
కాదు హీరో గాడు పటాయించట్లేదని వాడి ఫ్రెండ్ రేవన్ కూడా కదా వాడితో పటాయించాలని చెప్పి నీట్గా రెడీ అయ్యి వాడితో కలిసి బార్కి వెళ్ళిపోతుంది. ఇద్దరు మంచిగా బార్లో మందు తాగుతారు. ఎప్పుడైతే అంత అందంగా రెడీ వెళ్ళిందో హీరో గాడికి అర్థమైపోతుంది హీరోయిన్ లేకపోతే నేను బతకలేనని చెప్పి ఇంట్లో సామాన్లన్నీ చిందరవందం చేసి ఫుల్ గా తాగి మనోడు చూడండి ఆడ అవతారం ఎంట తయారు చేయిందో. అదే టైంలో తన ఫ్రెండ్ రూహి అక్కడికి వస్తుంది. ఇక కాఫీ తాగనానా తలకెక్కింది మొత్తం దిగిదంటంతో ఆ కాఫీ తాగుతూ ఆ పూల కొండీలోంచి వచ్చిన రూహిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను అమ్మాయి దగ్గరికే వెళ్తున్నానని చెప్పి ఆ ఫ్లవర్ వాజ్ మీద చేసిన కోటుని తీసుకొని మనోడు వెళ్ళిపోతాడు. ఇక మనోడు అదే ఆవేశంలో ఆ బార్ దగ్గరికి వెళ్ళి రూహిని ఇంటికి వెళ్దాం పదా అంటాడు. నువ్వు నన్ను ప్రేమించిన గడికి నీకు ఎందుకురా నేను ఎవతో పడి తిరిగితే అని గట్టిగా రావడంతో లేదు లేదు పాప అర్థం చేసుకో ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా అంటే ఈ రూహి పాప ఏం అర్థం చేసుకోకుండా మిగతా 2 కోరికలు చెప్తాడేమో ఇంటికి తీసుకెళ్లి లేదు లేదు నువ్వు ఇక్కడే చెప్పేసి అని మనోడిని గట్టిగా బాధతో ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన హీరో గాడు నా 2వ కోరిక సాధారణమైన అమ్మాయి దొరకాలి. ఓకే గ్రాంటెడ్ అనగానే హీరో 3వ కోరిక చెప్తాడు. రూహి ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ తిరిగి రాకూడదు అని ఎప్పుడైతే కోరుకుంటాడో రూహి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అలా పడిపోయిన రూహిని ఇంటికి తీసుకొస్తే ఈ రూహి హెల్త్ పాడైపోయింది ఎందుకంటే తను మళ్ళీ ఆ పాటలోకి వెళ్ళిపోవాలి కదా అందుకని హీరో ఇప్పుడు 3 కోరికలు చెప్పేశాడు. హీరోయిన్ ఆరోగ్యం బాగుపడాలంటే తనకు ఆ ఫ్లవర్ వాస్ కావాలి. నెక్స్ట్ హీరోకి మొత్తం గుర్తొస్తుంది ఈ ఫ్లవర్ వాస్ లీజానే తీసుకెళ్లి ఉండదని తన ఇంటికి వెళ్తే తనేమో అక్కడ ఉండదు. ఆ సముద్రం దగ్గర తీసుకొచ్చి పాప పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుంది అసలు ఈ ఫ్లవర్ వాజ్ లోంచి జీనీ బయటకి ఎలా వచ్చిందని. సరే ఏదైతే ఏముందో నేను చేసిన తప్పే అని నెక్స్ట్ రోజు ఆ ఫ్లవర్ వాస్ తీసుకెళ్లి హీరోకి ఇస్తుంది. ఆ రోజు నైట్ ఆ ఫ్లవర్ వాస్ ని తీసుకొచ్చి హీరోయిన్ ని బీచ్ దగ్గర తీసుకెళ్లి బాధపడుతూ తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటే చూస్తూ ఉండగానే ఆ ఫ్లవర్ వాజ్ లోకి వెళ్ళిపోతుంది హీరోయిన్. అది తీసుకెళ్లి మనోడు సముద్రంలో నిమజ్జనం చేస్తాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ వెళ్ళిపోయిన బాధలో ఆ బీచ్ లో నిద్రపోయాడు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఒక సాధారణంగా ఉన్న అమ్మాయి బీచ్ దగ్గర పడిపోయిన హీరో దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం బాగుందని అడుగుతుంది. ఈ అమ్మాయి యాజ్ ఇట్ ఈజ్ డిట్టో రూహి లాగే ఉంటుంది. ఆ అమ్మాయిని చూసేసరికి మనోడు ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోతాడు. మనోడికి అర్థమైపోతుంది రూహి త్వరగానే తను అడిగిన 2వ కోరికను కూడా తీర్చేసింది సాధారణ అమ్మాయి లాగా దొరకాలని. ఆ అమ్మాయి రూహి లాగే ఉంది. అలా వాళ్ళిద్దరిని చూపిస్తూ మూవీ ఎండ్ అయిపోతుంది.